శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన నంబర్ 8074644969 94934120 స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మే 4 ధనుస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనుస్సు రాశివారికి ఆర్థికపరమైన విషయాలలో మరింత స్పష్టత మరియు సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న ఆర్థికపరమైన సమస్యలకు ఒక పరిష్కారం లభించే అవకాశముంది. మీ యొక్క తెలివితేటలు మరియు సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలు ఆర్థికాభివృద్ధికి గణనీయంగా తోడ్పడతాయి. మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి కొత్త వ్యూహాలను రూపొందించుకుంటారు. వ్యాపార సంబంధిత ప్రయత్నాలలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ విజయాన్ని సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేసే నూతన పెట్టుబడులు దీర్ఘకాలికంగా లాభాలను చేకూర్చే అవకాశముంది. స్టాక్ మార్కెట్ లేదా ఇతర ఆర్థిక సాధనాలలో పెట్టుబడి పెట్టే ఆలోచన ఉంటే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. గతంలో మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు ఈ రోజు తిరిగి వచ్చే అవకాశముంది. అది మీకు ఊరట కలిగిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు మీ యొక్క నైపుణ్యాలను ఉపయోగించి అదనపు ఆదాయం సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఎటువంటి ఆకర్షణీయమైన పథకాలకు తొందరగా ఆకర్షితులు కాకుండా వాటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. ముఖ్యమైన ఆర్థిక విషయాలపై మరింత శ్రద్ధ వహించడం మరియు మీ యొక్క ఖర్చులను నియంత్రించుకోవడం చాలా అవసరం. బడ్జెట్ను రూపొందించుకోవడం మరియు దాని ప్రకారం ఖర్చు చేయడం వలన ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవచ్చు. సీనియర్ల మరియు అనుభవజ్ఞుల సలహాలు మీకు సరైన మార్గనిర్దేశం చేస్తాయి. ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత మరియు నిజాయితీని పాటించడం వలన భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మీరు మీ యొక్క ఆర్థిక ప్రణాళికలను మరింత మెరుగుపరుచుకోవడానికి మరియు భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం ప్రారంభించడానికి ఇది సరైన సమయం. అనవసరమైన ఖర్చులను తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టడం మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేస్తుంది. ఈ రోజు ధనుస్సు రాశివారి ఆరోగ్యం విషయానికొస్తే మీరు మరింత శక్తివంతంగా మరియు ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క సానుకూల దృక్పథం మరియు మానసిక స్థిరత్వం మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి. మీరు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది. అయితే మీ యొక్క ఆహారపు అలవాట్ల విషయంలో మరింత జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. పోషకాహారం తీసుకోవడం మరియు జంక్ ఫుడ్కు దూరంగా ఉండటం మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన మీ శరీరంలోని శక్తి స్థాయిలు పెరుగుతాయి మరియు మీరు మరింత దృఢంగా ఉంటారు. యోగా మరియు ధ్యానం వంటి మానసిక వ్యాయామాలు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే సరైన నిద్ర వేళలను పాటించడం మరియు నిద్రపోయే ముందు ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలు చేసేటప్పుడు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. వాతావరణ మార్పుల వల్ల వచ్చే చిన్నపాటి ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీకు ఇష్టమైన పనులు చేయడం లేదా ప్రకృతిలో కొంత సమయం గడపడం మంచిది. మీ యొక్క దినచర్యలో ఆరోగ్యకరమైన అలవాట్లను భాగంగా చేసుకోవడం వలన మీరు దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఏదైనా ఆరోగ్య సమస్య తీవ్రంగా అనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. మీ శరీరం యొక్క సంకేతాలను అర్థం చేసుకోవడం మరియు వాటికి తగినట్లుగా స్పందించడం మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ రోజు ధనుస్సు రాశి ఉద్యోగస్తులకు కార్యాలయంలో మరింత అనుకూలమైన మరియు ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. మీ యొక్క అంకితభావం మరియు కష్టపడే తత్వం మీ పనితీరును మెరుగుపరుస్తాయి మరియు మీ సహోద్యోగుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీరు చేపట్టిన ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేయగలరు. కొత్త ప్రాజెక్టులలో మీ యొక్క సృజనాత్మక ఆలోచనలకు మరియు నైపుణ్యాలకు గుర్తింపు లభిస్తుంది. కార్యాలయంలో మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇది మీ సహోద్యోగులతో మరియు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు కొనసాగించడానికి సహాయపడుతుంది. మీరు మీ యొక్క అభిప్రాయాలను మరియు ఆలోచనలను ధైర్యంగా వ్యక్తం చేయగలరు. అయితే కార్యాలయంలో అనవసరమైన చర్చలకు మరియు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టడం వలన మీరు మీ లక్ష్యాలను సమర్థవంతంగా చేరుకోగలరు. ఉన్నతాధికారుల నుండి మీకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వాటిని మీరు సమర్థవంతంగా నిర్వహించగలరు.
మీ యొక్క పనితీరును మెరుగుపరుచుకోవడానికి మరియు కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ కెరీర్లో వృద్ధికి సహాయపడుతుంది. పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం. పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి విరామాలు తీసుకోవడం మరియు మీకు ఇష్టమైన పనులు చేయడం మంచిది. మీ సహోద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం వలన కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ యొక్క ప్రయత్నాలకు తగిన గుర్తింపు మరియు ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉంది. ఈ రోజు ధనుస్సు రాశి వ్యాపారస్తులకు మరింత విస్తృతమైన అవకాశాలు మరియు లాభదాయకమైన ఫలితాలు ఎదురవుతాయి. మీరు ప్రారంభించిన కొత్త వ్యాపారాలు మంచి విజయాన్ని సాధిస్తాయి మరియు మీ యొక్క పెట్టుబడులు ఆశించిన దానికంటే ఎక్కువ రాబడిని అందిస్తాయి. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు మరియు వాటిని విజయవంతంగా అమలు చేస్తారు. కొత్త భాగస్వామ్యాలు ఏర్పడటానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. ఇవి మీ వ్యాపార వృద్ధికి గణనీయంగా సహాయపడతాయి. మీరు మీ యొక్క ఉత్పత్తులు లేదా సేవల యొక్క నాణ్యతను మెరుగుపరచడానికి చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మార్కెట్లోని తాజా ట్రెండ్లను అనుసరించడం మరియు మీ వ్యాపార వ్యూహాలను వాటికి అనుగుణంగా మార్చుకోవడం వలన మీరు పోటీలో ముందుంటారు. వినియోగదారులతో మీ సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ వ్యాపారం యొక్క విశ్వసనీయతను పెంచుతుంది. కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే వ్యాపార సంబంధిత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించడం మరియు నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. అనవసరమైన రిస్కులు తీసుకోవడం మంచిది కాదు. మీ యొక్క ఆర్థిక ప్రణాళికలను జాగ్రత్తగా రూపొందించుకోండి మరియు మీ ఖర్చులను నియంత్రించండి. కొత్త సాంకేతికతను మరియు డిజిటల్ మార్కెటింగ్ను ఉపయోగించడం ద్వారా మీ వ్యాపారాన్ని మరింత విస్తరించవచ్చు. మీ యొక్క ఉద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం వలన మీ వ్యాపారంలో సామర్థ్యం పెరుగుతుంది. పోటీదారుల నుండి వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి మరియు అందుకు తగిన వ్యూహాలను కలిగి ఉండాలి. మీ యొక్క దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని మీరు చేసే ప్రతి ప్రయత్నం మీ వ్యాపారానికి లాభదాయకంగా ఉంటుంది. ఈ రోజు ధనుస్సు రాశి విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో మరింత ఆసక్తి మరియు శ్రద్ధ పెరుగుతాయి. మీ యొక్క జ్ఞాపక శక్తి మరియు గ్రహణ శక్తి మెరుగుపడతాయి. ఇది మీరు చదివిన విషయాలను సులభంగా గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత ఏకాగ్రతతో చదవగలరు మరియు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ఉపాధ్యాయుల మరియు గురువుల నుండి మీకు విలువైన మార్గదర్శకత్వం మరియు మద్దతు లభిస్తాయి. మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మీరు వారి సహాయం తీసుకోవచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరియు మీ జ్ఞానాన్ని విస్తరించడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. మీరు లైబ్రరీలో లేదా ఆన్లైన్లో విద్యా సంబంధిత సమాచారాన్ని సేకరించడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. మీ స్నేహితులతో కలిసి స్టడీ గ్రూప్లను ఏర్పాటు చేసుకోవడం వలన మీరు కష్టమైన పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. అయితే సోషల్ మీడియా మరియు ఇతర వినోదభరితమైన విషయాలకు దూరంగా ఉండటం ముఖ్యం. ఇది మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. మీ యొక్క లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడం మరియు క్రమం తప్పకుండా ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చదవడం వలన మీరు మీ విద్యా జీవితంలో విజయం సాధించగలరు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు తగినంత నిద్రపోవడం మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీ చదువుపై సానుకూల ప్రభావం చూపుతుంది. మీరు ఏదైనా విద్యా సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే మీ తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులతో వాటిని చర్చించడం వలన మీకు సరైన పరిష్కారం లభిస్తుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి మరియు మీరు విజయం సాధించగలరని నమ్మండి. ఈ రోజు ధనుస్సు రాశివారు కొన్ని ముఖ్యమైన విషయాలలో మరింత అప్రమత్తంగా ఉండటం మంచిది. ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి మరియు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వడానికి లేదా ఎవరి నుండైనా పెద్ద మొత్తంలో అప్పు తీసుకోవడానికి ముందు బాగా ఆలోచించండి. మీ యొక్క వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారాన్ని ఇతరులతో పంచుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. మోసపోయే ప్రమాదం ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క విలువైన వస్తువులను మరియు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాలలో అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించండి మరియు వేగంగా వెళ్లడం లేదా మద్యం సేవించి వాహనం నడపడం వంటి ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండండి. మీ యొక్క కోపం మరియు ఆవేశాన్ని నియంత్రించుకోవడం వలన మీరు అనవసరమైన సమస్యలను మరియు వివాదాలను నివారించవచ్చు. ఇతరుల వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు మరియు మీ యొక్క పనిపై మాత్రమే దృష్టి పెట్టండి. మీరు మాట్లాడేటప్పుడు మీ యొక్క మాటలను అదుపులో ఉంచుకోవడం వలన ఇతరులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఏదైనా ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసే ముందు వాటిని పూర్తిగా చదవండి మరియు అర్థం చేసుకోండి.
మీ యొక్క అంతర్లీనమైన భావాలను మరియు ప్రేరణలను విశ్లేషించుకోండి మరియు వాటి ప్రకారం ప్రవర్తించండి. ఇతరుల యొక్క తప్పుడు సలహాలకు లేదా ఒత్తిడికి లొంగవద్దు. మీ యొక్క సొంత విచక్షణను ఉపయోగించి సరైన నిర్ణయాలు తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.